హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. ప్రతిరోజు వీటికి సంబంధించినటువంటి టెస్టులు వాటికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి. తర్వాత మీకు యాప్లో తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తే నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా మీరు వాటికి సంబంధించిన అప్డేట్స్ పొందుతుంటారు. దీనిలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ సంబంధించి ఇట్లా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకు ఉన్నటువంటి డౌట్స్ను లైవ్లో వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశారు జూన్లో. మీకు వీటికి సంబంధించిన టెస్టులు రాసి మీరు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. గ్రూప్ 1 ఫ్రీ మాక్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ కూడా మనకు జూన్ 25th, 26th అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఎగ్జామ్ రాసి మీరు ఫస్ట్ నుంచి 4th ర్యాంక్ లోపు కనుక మార్క్స్ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు క్లాస్ పై ఓపెన్ చేయగానే మన కోడ్ అడుగుతుంది. SJT10 రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు వాటిని ఈజీగా అక్కడ ఉన్నటువంటి కోర్స్ అయితే మీరు అన్లాక్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల జాబ్స్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనకు 2 న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ కావచ్చు, అదేవిధంగా వెలుగు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే గురుకుల జాబ్స్కు ఆగస్టులో నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. అన్ని సొసైటీల్లో కలిపి 9096 ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు అంటే ఇక్కడ చూడవచ్చు. త్వరలో గురుకులాల్లో జాబ్ నోటిఫికేషన్ రానుంది. ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వనట్లు తెలిసింది. ఇటీవల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. సొసైటీల వారీగా ఏర్పాట్లో నిమగ్నమయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. దీని యొక్క కంటిన్యూషన్ చూసినట్లయితే ఇక్కడ సోమవారం ఆయా శాఖల అధికారుల రివ్యూ నిర్వహించారు. అధికారులు పంపినటువంటి ప్రతిపాదనలు సర్కార్ ఆమోదించినటువంటి లెక్కను క్రాస్ చెక్ చేస్తున్నారు. మరోసారి పరిశీలించాక ఖాళీల వివరాలను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు పంపన్నారు. గురుకులలో ఉన్న వివిధ రకాల పోస్టులను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. గతంలోనూ ఇదే విధంగా భర్తీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకు SC, ST, BC మైనార్టీ గురుకుల సొసైటీలో 9000కు పైగా అయితే ఖాళీలు ఉన్నాయి. వీటిలో మనకు SC గురుకులాల్లో 2267 పోస్టులు, ST గురుకులాల్లో 1500 పోస్టులు, BC గురుకులాల్లో 3870, మైనార్టీ గురుకులాల్లో 1445. వీటన్నిటికి సంబంధించి మనకు రీసెంట్గా ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇచ్చింది. దీనిలో మనకు ఆర్ట్ టీచర్ కావచ్చు, మ్యూజిక్ టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ కావచ్చు, హెల్త్ సూపర్వైజర్, జూనియర్ లెక్చరర్స్, లైబ్రేరియన్, PGT, TGT, వార్డెన్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. కొన్ని టీచింగ్, కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఖాళీ భర్తీలకు సంబంధించి పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తి కావడానికి కొంత టైం పట్టవచ్చు. అయితే సుమారుగా జూలై చివరి వారం వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించున్నారు. దీంతో ఆగస్టులో మొదటి వారం లేదంటే ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లు ఇచ్చారు. ఇక సాక్షిలో కూడా ఆల్మోస్ట్ అదే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. గురుకులం ఇక కొలువుల కోలాహలం అంటే ఇచ్చారు. 9000 బోధన కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి. ఇండెంట్లు సిద్ధం చేసుకున్న 4 గురుకుల సొసైటీలు 1-2 రోజుల్లో నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 1 or 2 డేస్లో ప్రతిపాదనలు వెళ్ళినప్పటికీ కూడా వాటిని చెక్ చేసి వాటి మీద మొత్తం క్లియరెన్స్ ఇచ్చి మళ్ళీ మన గురుకుల బోర్డు ఏదైతే ఆ సంబంధిత బోర్డులకు ఈ ప్రతిపాదనలు పంపడానికి జూలై ఎండింగ్ వరకు వెళ్ళవచ్చు అని చెప్పేసి అయితే మనకి అక్కడ వెలుగులో ఇచ్చారు. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే BC గురుకులలో అత్యధికంగా పోస్టులు ఉన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఆగస్ట్ అని అంటున్నారు. దానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఈ ప్రతిపాదనలు బోర్డులకు ఇచ్చిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఈ ప్రక్రియ ఎంతసేపు పడుతుందో చూడాలి. మరి ఇక నెక్స్ట్ అప్డేట్ అనుకో చూసినట్లయితే ఆ 4 ఏండ్లు ఎక్కడ చదివితే అదే లోకల్ అంటూ చూడవచ్చు. పరిగణలోకి 4 నుంచి 7వ తరగతి. TSPSC వెబ్సైట్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే ఇక్కడ మనకు TSPSCకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. వరుస ఉద్యోగ ప్రకటనలతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపైంది. యువత భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేలా TSPSC అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్త సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరుస్తున్నది. ప్రస్తుతం లోకల్ అంటే స్థానికతకు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేసేలా రాష్ట్రపతి
ఉత్తర్వులను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. అసలు లోకల్ క్యాడర్గా ఎవరిని పరిగణిస్తారనే సమాచారం అందులో స్పష్టంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ దానిలో ఉన్నటువంటి కొన్ని కీలక సమాచారం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ 4 ఏళ్లే కీలకం అంటే చూడవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడే అభ్యర్థి 4 నుంచి 7వ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుంది. 4 నుంచి 7వ తరగతి వరకు ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా అతడిని నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత 1 నుంచి 3వ తరగతి వరకు ఎక్కడ చదివినా దానిని పరిగణలోకి తీసుకోరు. సో అభ్యర్థి తెలంగాణలో 2, 3 ఏరియాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు చదివితే చివరగా జరిగినటువంటి ఏదైతే ప్రాంతం ఉంటుందో దాన్ని మనకు లోకల్గా గుర్తిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నుంచి 3వ తరగతి వరకు ఒక జిల్లాలో, 4, 5 మరొక జిల్లాలో, 6, 7వ తరగతులు ఇంకొక జిల్లాలో చదివితే చివరిగా చదివినటువంటి 6, 7 తరగతులనే వాళ్ళ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ కింద పరిగణిస్తారని చెప్పి చెప్తున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు లేదా 4 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకుండా 8వ తరగతి నుంచి ఆపై తెలంగాణలో చదివితే ఆ అభ్యర్థి నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. 4 నుంచి 7వ తరగతి వరకు ఆ 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే అభ్యర్థి యొక్క స్థానికత అని చెప్పేసి చెప్తున్నారు. సో స్థానికతపై మనకు ఇలా రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా దీనిపైన చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఒకసారి నోటిఫికేషన్ చూడండి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్తే మీకు దానికి సంబంధించి ఉత్తర్వులు ఉంటాయి. సో ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటిని మీరు పరిగణలోకి తీసుకొని మీ లోకల్ ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అగ్నిపత్ నోటిఫికేషన్ విడుదల అంటూ చూడవచ్చు. జూలై నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇవాళ నేవీ అండ్ 24న ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లు. ఆందోళన వద్దు, మేము ఉద్యోగాలు ఇస్తాం, అగ్నిపత్ ఆందోళనకారులకు ఇండస్ట్రియన్ల హామీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అగ్నిపత్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్మీ ప్రకటించింది. జూలై నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సో ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీరుల నియామకం కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తేదీలను ప్రకటించింది. మంగళవారం రోజు నేవీ నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ నెల 24న ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అగ్నిపత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి యువకులు 4 సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్లో ఏముందని ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు దీనిలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలుగులో ఇవ్వడం జరిగింది, అర్థమవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ చూడవచ్చు. జీవో జారీ చేసినటువంటి సర్కార్. జిల్లాలో మొదలైనటువంటి ప్రక్రియ 2558 మందికి ప్రయోజనం, మంత్రి సబితా ఇందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగుల బదిలీకి సంబంధించి మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి వాటిపైన గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని చూడండి. మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక జూలైలోనే ఎంట్రన్స్ టెస్టులు అంటూ చూడవచ్చు. పాలిసెట్తో మొదలు, పీఈ సెట్తో ముగింపు అంటూ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలు జూలైలో జరగనున్నాయి. సో జూలై నెలలో ఎంట్రన్స్లు సీజన్లుగా పిలుస్తారు. సో జూన్ 30న పాలిసెట్తో ప్రవేశ పరీక్షలు మొదలై ఆగస్టులో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్తో ముగుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన డేట్స్ ఒకసారి మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. పాలిసెట్ జూన్ 30, ఈ సెట్ జూలై 13, ఎంసెట్ జూలై 14, 15, అగ్రికల్చర్ మెడికల్ వచ్చేసి 18, 20 ఇంజనీరింగ్ ఇచ్చారు. ఇక లా సెట్ జూలై 21, ఐసెట్ 27, పీజీ ఈ సెట్ 29, ఎడ్ సెట్ 26 జూలై 26, అదేవిధంగా మనకు పీఈ సెట్ ఆగస్ట్ 22. సో ఈ విధంగా మొత్తం ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో గవర్నర్ వ్యవస్థ వివాదాలు అంటూ చూడవచ్చు. తెలంగాణ జాబ్ స్పెషల్స్లో భాగంగా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ ప్రతిరోజు ఒక ఆర్టికల్ అయితే ఇస్తుంది. ఈరోజు గవర్నర్ వ్యవస్థ గురించి అయితే ఇచ్చింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఈ మధ్య గవర్నర్ వ్యవస్థ అనేది చాలా వివాదాలకు దారితీస్తుంది. సో ఈసారి మనకు జరగబోయేటువంటి ఎగ్జామ్లో కంపల్సరీ గవర్నర్ వ్యవస్థ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. కంపల్సరీ ఇటువంటి ఆర్టికల్స్ను కట్ చేసి ఒక దగ్గర పెట్టుకొని రివిజన్ చేయండి. ఇంకా గవర్నర్ వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చదవండి. బిట్టిక్ కంచెలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. టాప్ 1500 బిట్స్ తోటి గ్రూప్స్ అండ్ పోలీస్ జాబ్స్కు యూజ్ అయ్యే విధంగా జస్ట్ 99 రూపీస్ తోటి 6 months వ్యాలిటీ తోటి దీని అయితే అందిస్తున్నాం. సో దీనికి సంబంధించిన కోర్స్ ఇప్పుడు మన యాప్లో అందుబాటులో ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే చూడండి. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి తెచ్చాం. చాలామంది దీని అయితే ఇప్పటివరకు బై చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. 3000 బిట్స్ ఉన్నాయి దీనిలో. చాప్టర్ వైజ్గా 150 రూపీస్కు 6 months వ్యాలిటీతో దీని అయితే అందించడం జరిగింది. మీరు ఒకసారి చూడండి. ఇంకా దాంతోపాటుగా
గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అందిస్తున్నాం. చాలామంది అంటున్నారు గ్రూప్ 4 500 టోటల్ ఉంటుందంటే కంప్లీట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఫ్రీ క్లాసెస్ చూడండి, అక్కడ కంటెంట్ కనబడితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అండ్ ఇంకా ఎస్ఐ పీసీకి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులోని, కరెంట్ అఫైర్స్ అందుబాటులోనే. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి.